హాయ్ హలో ఫిల్మ్ లవర్స్ వెల్కమ్ టు జిగేల్ రాజా. చాలా రోజుల తర్వాత ఒక సో ఫ్యాంటసీ అండ్ అడ్వెంచర్కి సంబంధించిన ఒక కామెడీ మూవీ చూడబోతున్నాం. ఈ ఏప్రిల్ 3 అని చాలా ఎగ్జైట్ క్రియేట్ అయిపోయింది. ఎందుకు క్రియేట్ అయింది అంటే మన సంగీత్ శోభన్ గారు హీరోగా నటించిన మూవీ రాకాస. సో అసలుకి ఫస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ వచ్చింది. లైక్ ఆయన ఒక వలలో ఉండి అంటే ఒక ఉచ్చులో చిక్కుకున్న తర్వాత కాపాడమని అరుస్తూ కొన్ని కామెడీ డైలాగ్స్ ఉంటాయి అందులో. సో ఆ గ్లిమ్స్ అది చూసిన తర్వాత లైక్ టీజర్ గ్లిమ్స్ అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. నేను ట్రైలర్ ఎన్నిసార్లు చూశాను కూడా లెక్కలేదు, చాలాసార్లు చూశాను ట్రైలర్. ఎందుకంటే మన గెటప్ సీన్ గారు ఉన్నారు, అంటే తనకల భరణి గారు ఉన్నారు, రిమైనింగ్ క్యారెక్టర్స్ చాలామంది ఉన్నారు ప్యాడింగ్. సో అందరి గురించి పక్కకు పెట్టేస్తే శోభన్ గారు కామెడీ టైమింగ్ అయితే మనం ఆల్రెడీ మ్యాడ్ సిరీస్లో కానీ ఇలా చూసుకుంటూ వస్తున్నాం, ఇరగదీసేస్తారు. సో ఆయన వాయిస్కి తగ్గట్టు ఆయన కామెడీ డైలాగ్స్ వేరే లెవెల్ ఉంటాయి. ఇందులో కూడా కొన్ని డైలాగ్స్ ఉంటాయి. రాత్రి అంతా పడుకోలేదు, ఏం చేశారు అంటే సంథింగ్ ఒక డైలాగ్ చెప్తాడు. సో అలా రకరకాలుగా ఉంటాయండి. అసలుకి ఒక సో ఫ్యాంటసీకి కామెడీ మిక్స్ చేసి కొట్టారు అంటే మామూలుగా ఉండదు. ఒక రేంజ్ మనకి ఒక వైబ్ ఇచ్చేస్తుంది. మనకి హాలీవుడ్ మూవీస్ ఉంటాయి కదా, లైక్ రీసెంట్గా వచ్చిన చాలా మూవీస్ ఉన్నాయి, పేర్లు అంత త్వరగా రావండి అవి. ఆ మూవీస్కి సంబంధించి మనకి ఎందుకు అంత కామెడీగా అనిపిస్తాయంటే అవి సో ఫ్యాంటసీ అయినా కూడా మనల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ కామెడీ ఎంటర్టైన్తో నవ్విస్తారు. సో అలాంటిది రాకాస మూవీ రాబోతుంది. అండ్ నెక్స్ట్ మంత్ 3 ఉంది, ఎక్కువ టైం కూడా లేదు. సో ట్రైలర్ రిలీజ్ చేశారు. నాకు ఇది చూసిన తర్వాత అంటే ఓవరాల్గా సినిమా ఎలా అనిపించబోతుంది అంటే ఇది ఒక చందమామ కథ. మీరు ఆ ట్రైలర్లో బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తే ట్రైలర్ ప్రజెంట్ జనరేషన్లో వెళ్తూ ఉంటుంది. సడన్గా చూస్తే రాజులు, వాళ్ళ గుర్రాలు, రథాలు, వాళ్ళ కోటలు ఇవి చూపిస్తారన్నమాట. జస్ట్ షార్ట్స్ అంతే. ఇవన్నీ ఒక ఎత్తు, అంటే ఒక చందమామ కథలాగా వెళ్తుంది అని ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇదంతా పక్కకు పెట్టేస్తే ఒక పెద్ద రాక్షసుడు ఉంటాడు. అసలుకి ఆ షార్ట్, ఆ గ్రాఫిక్ ఎంత న్యాచురల్గా ఉందంటే అసలు ఇది చిన్న సినిమా లాగా అనిపించట్లేదు. అంటే మీరు చూస్తే రాత్రికి రాత్రే గేదెలు, ఆవులు అన్నీ చనిపోయి కలేబరాలుగా తయారవుతున్నాయి అనే కొన్ని డైలాగ్స్ తోటి చాలా బాగుంది. అంటే ఆ విజువలైజేషన్, ఆ గ్రాఫిక్, మీకు ఒక యానిమల్ అంటే లైక్ ఒక గేదె అనుకోండి, అది చనిపోయిన తర్వాత దాని అస్థిపంజరాలు కనిపిస్తాయి కదా, ఆ షాట్ అయితే మాత్రం చాలా బాగుంది. లైక్ అంటే అలాంటి ఒక షాట్ వాటర్లో అండ్ బయట కొన్ని డెడ్ బాడీస్ ఉండేది. మేబీ రాజశేఖర్ గారు నటించిన కల్కి మూవీలో నేను ఆ షాట్ చూశాను. అందరూ అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది అలా పడి ఉంటారు. ఆ టాప్ షాట్ అసలు మైండ్ బ్లోయింగ్ షాట్. అసలు అది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఆ షాట్ కూడా ఇక్కడ ఉంది. కాకపోతే ఇక్కడ గేదెలను వాటిని వాడారు. సో ఏదో ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ వైజ్గా చందమామ కథ అనుకోండి మూవీ ఓవరాల్గా మాట్లాడుకోవాలనుకుంటే, కానీ ఏదో ఒక మిస్మరైజ్ చేస్తుంది భయ్య, అదైతే పక్క. సో హీరోయిన్ క్యారెక్టర్ ఉంది కానీ ట్రైలర్లో అంత ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అండ్ గెటప్ సీన్ గారికి కూడా చాలా మంచి డైలాగ్స్ పడ్డాయి. ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఒక అబ్బాయి వచ్చేసి పేక పట్టుకొని పూ అని ఊతాడు. భయపడిపోయి తుతు అనుకొని, ఏయ్ నువ్వేమైనా పెద్ద డిఎస్పీ అనుకుంటున్నావా, లోపలికెళ్ళా పిల్ల కుంక అన్నట్టు సంథింగ్ ఏదో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి కామెడీ టైమింగ్ అయితే గెటప్ సీన్ గారికి అండ్ సంగీత్ శోభన్ గారికి ఇద్దరికి చాలా మిస్మరైజ్ డైలాగ్స్ అయితే ఉన్నాయని క్లియర్గా అర్థమవుతుంది ట్రైలర్లో. సో ఫ్యాంటసీకి అండ్ ఒక కామెడీ ట్రాక్ మీరు కలిపారు అంటే ఏందకన్నట్టు, అంటే హాలీవుడ్ మూవీస్ జుంబాంజీ ఉంది కదా, దాంట్లో ఎలా ఉంటుంది కామెడీ ఫన్. హాలీవుడ్లో చేసే వాళ్ళు తెలుగు డబ్బింగ్ చేస్తేనే అంత అద్భుతంగా ఉంటాయి. ఇంకా ఓవరాల్గా మన తెలుగు వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది అంటే జుంబాంజీతో మనం క్యాలిక్యులేట్ చేయలేం ఆ గ్రాఫిక్, విజువల్స్ అవి. సో మన తెలుగు ఆడియన్స్కి తగ్గట్టు అండ్ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది ఆ ట్రైలర్ చూసిన తర్వాత. ఖచ్చితంగా శోభన్ గారికి, అదే సంగీత్ శోభన్ గారికి మంచి హిట్ పడుతుందని అయితే అనిపిస్తుంది. సో ఇందులో డైరెక్టర్ వచ్చేసి కూడా లేడీ అండి. అంటే లేడీ అంటే ఆవిడ చూడడానికి ఎలా ఉన్నారు అంటే ఓఎస్ సినిమాలో హీరోయిన్ ఉన్నారు కదా, యాజ్ ఇట్ ఈస్ ఆవిడలాగానే ఉన్నారు చూడడానికి. సో నేను ఫస్ట్ చూసినప్పుడు ఆవిడేమో అనుకున్నాను. సో కాదులేండి, ఆవిడ కాదు.
నాకైతే మాత్రం ఈ ట్రైలర్ ఒక వరల్డ్ లెక్ తీసుకెళ్తుంది. అండ్ ఓవరాల్గా మూవీ అయితే వరల్డ్ కాదు, ఇంకా లీనం చేసేస్తుంది, అంటే మూవీలో ఇంక్లూడ్ చేసేస్తుందేమో మనల్ని. చూడాలి మరి April 3rd. సెకండ్ వచ్చేసి మ్యూజిక్ అబ్బో ఆ ఒక రేంజ్లో ఉందా అంటే అంత కూడా లేదు, మరీ డిసప్పాయింట్ చేసిందంటే అంత కూడా లేదు, లిమిట్గా ఉంది. ఎక్కడ కూడా ఆ మ్యూజిక్ని అబ్జర్వ్ చేసేంత అయితే లేదు. మ్యూజిక్ స్టోరీలో వెళ్ళిపోతుంది, మనకు కావాల్సిన అదే కదా. స్టోరీ ఇన్ఫాక్ట్కి తగ్గట్టుంటే బాగుంటుంది మ్యూజిక్. బాలయ్య బాబు గారికి మన తమన్ గారు ఎలివేషన్స్ ఇచ్చేలాంటి మ్యూజిక్స్ అయితే అవసరం లేదు. మేబీ ఇంకా ఓవరాల్ సినిమాలో ఉంటుందని చెప్పలేము, ఎందుకంటే బ్రహ్మ రాక్షసుడు అనే పదాన్ని మనం ఎక్కడ వింటాం, ఒక చందమామ కథలలో అలాంటి వాటిలలో వింటాం. సో అలాంటి ఒక రాక్షసుడు ఉన్నాడు అంటే ఆ రాక్షసుడికి తగ్గట్టు ఎలివేషన్స్ పడాలి. ఎలివేషన్స్ పడితేనే కదా అంత అంటే వైబ్ వచ్చేస్తుంది, అరే వీడు నిజంగా రాక్షసుడు అని మనం ఫీల్ అవ్వగలం. సో ఓవరాల్ మూవీలోకి వెళ్తే ఉండొచ్చు మేబీ అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండొచ్చు. అక్కడక్కడ మీకు చూస్తే హీరో జంప్ అయ్యే కట్స్లలో ఒక పెద్ద గొడ్డలి, ఆ గొడ్డలి హీరో మీద దాడి చేస్తూ ఉంటాడు, అంటే రాక్షసుడి క్యారెక్టర్ ఉంటారు. సో అలా ముందుకు వెళ్ళే కొద్దీ ఒక పెద్ద కోట, ఆ కోటని ఓపెన్ చేసిన తర్వాత మనోడు హీరో అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ, సో మరి అతని జాతకం అంటే సంథింగ్ అనమాట, ఏదో సంథింగ్ జరగబోతుంది మూవీలో ఒకట. ఓవరాల్గా మూవీ చూసిన తర్వాతనే తెలుసుకోవాలి. సినిమాటోగ్రఫీ అయితే మాత్రం వేరే లెవెల్ ఉందబ్బా, నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఒక సోసో ఫ్యాంటసీకి తగ్గ సినిమాటోగ్రఫీ కనిపిస్తుంది నాకైతే. ఓవరాల్గా ట్రైలర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ నేనైతే పర్టికులర్గా గెటప్ సీన్ గారి కోసం అట్ ఎ టైం మన సంగీత్ శోభన్ గారి కోసం మాత్రమే వెళ్ళి థియేటర్లో కూర్చుంటాను, ఎందుకంటే గెటప్ సీన్ గారే మంచి కామెడీ యాక్టర్, అంటే కామెడియన్. సో సంతోష్ శోభన్ గారు హీరోగా చేసినా కూడా ఆ కామెడీని ఆ రేంజ్లో పండిస్తారు. వాళ్ళిద్దరి కోసం తప్పనిసరిగా నేను రాకాస మూవీకి వెళ్ళడానికి ప్రిపేర్ అయిపోయాను. సో మీరు కనుక ట్రైలర్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. ఇంతవరకు మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఫర్దర్గా నేను ఏ వీడియోస్ అయినా పెట్టినప్పుడు మీరు నోటిఫికేషన్ పొందడానికి పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో నేను ప్రజెంట్ అండ్ ఏవైతే ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయో, లైక్ ఇప్పుడు పెట్రోల్ పంపు ఇవన్నీ చాలా క్రౌడ్ నిండిపోతుంది కదా, క్యూ కడుతున్నారు, కిలోమీటర్స్ క్యూ కడుతున్నారు. సో బిఫోర్ నేను ఒక వీడియో కూడా దాని మీద చేశాను. సో అలాంటి అప్డేటెడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఎట్ ఎ టైం వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి. ఫర్దర్గా ఇంకా చాలా మూవీ రిలేటెడ్ అప్డేట్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ మంత్లో పెద్ద మూవీ ఉంది. సో ఇలా చాలా పెద్ద మూవీసే ఉన్నాయి ఇక రాబోయే మూవీస్ అప్డేట్కి సంబంధించి. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.